క్రీస్తునందు ప్రియమైనటువంటి మీ అందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క నామంలో వందనములు తెలియచేస్తూ ఉన్నాం. బాగున్నారు కదండి? నేను మీ సిస్టర్ రోస్లీని. ఈ సండే ఒక మంచి లెసన్తో నేను మీ ముందుకు వచ్చాను. ఇంకెందుకు ఆలస్యం, లెసన్లోకి వెళ్ళిపోదామా? ఈరోజు మనం నేర్చుకోబోయేటువంటి లెసన్ యొక్క పేరు లేక అంశము ఏమిటి అంటే ప్రీషియస్ థింగ్ అనేటువంటి అంశంతో ఈరోజు ఈ లెసన్ని నేర్చుకుంటున్నాం. అమూల్యమైనటువంటిది ఏమిటి, లేకపోతే అమూల్యమైనటువంటిది అనేటువంటి ఆ అంశంతో ఈరోజు ఈ లెసన్ని మనం నేర్చుకోబోతున్నాం. ఇంకెందుకు ఆలస్యం, లెసన్లోకి వెళ్ళిపోదామా? పరలోకము నుంచి దేవుడు ఒక దేవదూతను పిలుస్తాడు. దేవదూతను పిలిచి భూలోకములో అతి ప్రాముఖ్యమైనది మోస్ట్ ప్రీషియస్ థింగ్ ఏదుందో అది నా కొరకు నీవు తీసుకొని రమ్మని చెప్పి ఒక దేవదూతను దేవుడు పంపిస్తాడు. అయితే ఆ దేవదూత భూలోకానికి వచ్చి ఏం చేస్తుంది అంటే అంతా కూడా సర్చ్ చేస్తుంది, అన్నిటినీ గమనిస్తున్నప్పుడు ఆ దేవదూతకు ఏమనిపిస్తుంది అంటే ప్రజలందరూ, మానవులందరూ కూడా గోల్డ్ని చాలా ప్రీషియస్ థింగ్ లాగా చూస్తున్నారు, అంటే చాలా విలువైనది, అమూల్యమైనటువంటిది లాగా కనిపిస్తుంది అని చెప్పి ఆ యొక్క దూత ఏం చేసింది అంటే స్వచ్ఛమైనటువంటి మేలిమి బంగారుని తీసుకొని దేవుని దగ్గరకు తీసుకొని వెళ్ళి ప్రభువుకి, దేవా ఇదిగోండి నేను మీకోసం ఒక ప్రీషియస్ ఆ థింగ్ని నేను తీసుకొని వచ్చాను, గోల్డ్ అంటారని చెప్పి ఆ గోల్డ్ని దేవుని దగ్గరకు తీసుకొని వెళ్తే దేవుడు ఏం చేశాడంటే ఆ గోల్డ్ని చూసి ఇది నాకంత ప్రీషియస్ ఏమీ కాదు, అంత విలువైనది ఏమీ కాదు నువ్వు తెచ్చింది అని చెప్పి అనగానే ఆ దూత ఏం చేస్తుంది అంటే దేవుణ్ణి ఈరోజు ఎట్లాగైనా కానీ నేను ఆయన ఆశ తీర్చాలి, దేవునికి ఏదైనా విలువైనది నేను తీసుకొని రావాలి అనేటువంటి ఆశతో ఆ దేవదూత ఏం చేస్తుంది అంటే మరలా భూలోకానికి వెళ్ళి మరలా అంతా కూడా సంచరించి ఏం చేస్తుంది అంటే అమూల్యమైనటువంటివి ఏమున్నాయి అనగానే ఆ దూతకి ఒక ఆలోచన వస్తుంది. డైమండ్స్ అనేవి కనిపిస్తాయి. అంటే వజ్రాలు బంగారము కంటే కూడా చాలా విలువైనటువంటివి కాబట్టి బంగారాన్ని తీసుకొని వెళ్తే దేవుడు ఇది విలువైంది కాదు అన్నారు. అయితే ఈ దగదగా మెరిసేటువంటి వజ్రాన్ని నేను తీసుకొని వెళ్తాను, దేవుడు ఖచ్చితంగా స్వీకరిస్తాడు, ఇది ప్రీషియస్ థింగ్ అయి ఉండొచ్చు అని చెప్పి, ఇది విలువైనది అయి ఉంటుంది అని చెప్పి ఆ దేవదూత ఏం చేస్తాడు అంటే దేవుని దగ్గరకు వెళ్ళి ఆ యొక్క వజ్రాన్ని ఇస్తారు. వజ్రాన్ని ఇవ్వగానే దేవుడు మరలా ఇది నాకు అంత విలువైనది కాదు అని చెప్పి రిజెక్ట్ చేసేస్తారు. అయితే మరలా దేవుని దూత ఏం చేస్తుందంటే భూలోకానికి వచ్చి కొంచెం బాధపడుతూ నేను బంగారం ఇచ్చాను నచ్చలేదు, అదేవిధంగా వజ్రాలు ఇచ్చాను దేవునికి నచ్చలేదు, అంటే వాటిని విలువైన వాటిగా దేవుడు చూడట్లేదు, ఇప్పుడు నిజముగా ఏంటి విలువైంది ఉందో చూద్దామని చెప్పి ఆ దేవదూత అంట మరలా సెర్చ్ చేస్తుంది, విలువైంది తీసుకొని వెళ్ళాలి అని చెప్పి వెతుకుతూ ఉంది. ఆ విధంగా వెతుకుతూ ఉన్నటువంటి సమయంలో దేవుని దూతకి ఏం కనిపించింది అంటే ఒక సువాసన అనేది వస్తూ ఉంటుంది. అయితే మంచి ఫ్రాగ్రెన్స్ వస్తుంది, మంచి వాసన వస్తుంది అని చెప్పి అది అసలు ఏంటిదో విలువైనదేమో చూద్దామని చెప్పి ఆ వాసన వస్తున్నటువంటి వైపుకి ఆ దేవుని దూత వెళ్తూ ఉంది. అలా వెళ్తూ ఉండగానే అక్కడ ఒక పూల తోట, సువాసన వచ్చేటువంటి ఫ్లవర్స్ ఉన్నటువంటి పూల తోటలు చాలా కనిపించాయి. అయితే కనిపించగానే దేవుని దూత ఏం చేస్తుంది అంటే మంచి వాసన వచ్చేటువంటి, పరిమళ వాసన వచ్చేటువంటి ఫ్లవర్స్ అన్నిటిని కూడా కలెక్ట్ చేస్తుంది. ఒక బుట్ట తీసుకొని అన్నిటిని కూడా కలెక్ట్ చేస్తుంది. అన్నిటిని కలెక్ట్ చేస్తే చాలా సువాసన వచ్చి ఫ్రెష్గా ఉన్నటువంటి ఫ్లవర్స్ అన్నిటిని కూడా తీసుకొని దేవునికి ఖచ్చితంగా ఇవి నచ్చుతాయి, ఇది విలువైంది అయి ఉండవచ్చు అని చెప్పి ఆ దేవుని దూత ఏం చేస్తుంది అంటే దేవుని దగ్గరకు తీసుకొని వెళ్ళి ప్రభువా ఇదిగోండి అని చెప్పి సమర్పిస్తూ ఉండగానే దేవుడు ఏమని తెలియజేస్తారంటే ఇట్ ఈజ్ రిజెక్టెడ్, నాకు ఇది విలువైనది కాదు, నాకు అవసరమో లేదు అని చెప్పి తెలియచేయగానే దేవుని దూత ఏం చేస్తుందంటే మరలా భూలోకానికి వస్తుంది. ఎలాగైనా నేను దేవునికి విలువైనది ఏమిటో అది ఈరోజు ఇవ్వాలి అనేటువంటి ఒక తీర్మానంతో ఆ దేవదూత ఏం చేస్తుందంటే మరలా భూలోకానికి వస్తుంది. అయితే భూలోకానికి వచ్చి ఏం చేస్తుంది అంటే దేవునికి ఏమి ఇవ్వాలి అని చెప్పి అనుకొని ఆలోచన చేస్తూ ఉండగానే చాలా ఫ్రూట్స్ ఉన్నటువంటి ఒక గార్డెన్ కనిపించింది. కనిపించగానే ఫ్రూట్స్ అన్నిటిని కూడా
ఆ ఒక్కొక్క వెరైటీని నేను తీసుకొని వెళ్తాను దేవుని సన్నిధికి. దేవుడు బహుశా వీటిని ఏమైనా విలువైన వాటిగా ట్రీట్ చేసి స్వీకరిస్తారేమో అని చెప్పి ఆ దేవదూత మరలా ఒక బుట్ట తీసుకొని వాటన్నిటిని కూడా ఆ ఫ్రూట్స్ అన్నిటిని కలెక్ట్ చేసి అందులో పెట్టి దేవుని దగ్గరకు తీసుకొని వెళ్ళి, దేవా ఇవి నీకేమైనా విలువైనవేనా అని చెప్పి దేవునికి ఇస్తుంది. ఇవ్వగానే దేవుడు మరలా చెప్తాడు, నాకు విలువైనవి కాదు, ఇవి రిజెక్టెడ్ అని చెప్పగానే ఆ దేవుని దూత చాలా బాధపడుతూ భూలోకంలోకి వచ్చి ఒక ప్లేస్లో కూర్చొని చాలా దిగులు పడుతూ, ఈరోజు నేను దేవుని ఆశను తీరుస్తానో లేదో, దేవుని మెప్పును నేను పొందుకుంటానో లేదో, దేవునికి ఏది విలువైనదో అది ఇవ్వాలి అని నేను ఆశపడుతున్నాను, కానీ ఏమిచ్చినా కానీ దేవునికి నచ్చటం లేదు, ఏమి ఇవ్వాలా అని చెప్పి ఆలోచన చేస్తూ ఆ దేవదూత దిగులుగా ఒక ప్లేస్లో కూర్చొని ఉండిపోతుంది. అలా కూర్చొని ఉండిపోగానే ఎక్కడో ఒక చిన్న బాబు ఏడుస్తున్నటువంటి శబ్దము దేవుని దూతకు వినిపిస్తూ ఉంది. అయితే ఆ దేవుని దూత ఏం చేస్తూ ఉంటాడు అంటే, ఎక్కడ ఏడుస్తున్న శబ్దం వస్తుందో అటువైపుగా ఆ యొక్క దేవుని దూత వెళ్తుంది. వెళ్ళగానే అక్కడ ఒక చిన్న బాబు మోకరించి చేతులు జోడించి ఏడుస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాడు. ప్రార్థిస్తూ ఉండగానే అతని కళ్ళ నుంచి కన్నీరు కారుతున్నాయి. అయితే టీయర్స్ అనేవి వస్తూ ఉన్నాయి. చాలా బాధతో వేదనతో ఆ బాబు ఏడుస్తూ ఉన్నాడు, ప్రార్థిస్తూ ఉన్నాడు. అయితే ఈ యొక్క దేవదూత ఏం చేస్తుంది అంటే, అతడు ఏడుస్తూ ఉన్నటువంటి కన్నీళ్లు చూసి ఒక చిన్న గిన్నెను తీసుకొని ఆ గిన్నెలో ఆ బాబు ఏడుస్తున్నటువంటి ఆ యొక్క టీయర్స్ అన్నిటిని కూడా కలెక్ట్ చేస్తుంది. కలెక్ట్ చేసి ఆ యొక్క చిన్న బౌల్ అనేది నిండిపోగానే దేవుని సన్నిధికి తీసుకొని వెళ్దాము అని చెప్పి ఆ దేవదూత ఏం చేస్తుంది అంటే, ఆ కన్నీళ్లు నిండినటువంటి టీయర్స్ నిండినటువంటి ఆ యొక్క బౌల్ని తీసుకొని దేవుని సన్నిధికి తీసుకెళ్ళి, దేవా ఇవి ఒక చంటి బిడ్డ, ఒక చిన్న బాబు ఏడుస్తున్నటువంటి కన్నీటి బిందువులు, కన్నీరు, ఇవి టీయర్స్, ఇవి నీకేమైనా విలువైనవి కాదు కదా, ఇది కూడా నచ్చలేదు కదా అని చెప్పి దేవుని దూత అనగానే దేవుడు అంటాడు, నాకు ఎందుకు నచ్చలేదు. ద మోస్ట్ ప్రీషియస్ థింగ్ ఏంటి ఈ లోకములు అంటే, ఆ బాబు కన్నీరు కార్చినటువంటి ఆ కన్నీరు నాకు చాలా అమూల్యమైనటువంటివి, ఇటివు అని చెప్పి దేవుడు ఆ యొక్క టీయర్స్ని తీసుకొని ఆ టీయర్స్ని ఒక బుడ్డి తీసుకొని అందులో ప్రిజర్వ్ చేశారు. ఒక బాటిల్ తీసుకొని ఆ యొక్క ప్రతి టీయర్ని కూడా, ఒక్క టీయర్ కూడా పక్కకి పోకుండా, వేస్ట్ అయిపోకుండా ఆ టీయర్స్ అన్నిటిని కూడా ప్రిజర్వ్ చేసి దేవుడు ఏమని తెలియచేస్తూ ఉన్నాడంటే, ఆ బాబు ఎందుకోసం కన్నీరు కారుస్తూ ఉన్నాడో ఆ అవసరత నేను శీఘ్రముగా త్వరగా నేను తీరుస్తాను, నాకు ఇదే శ్రేష్టమైనది అమూల్యమైనటువంటిది అని చెప్పి దేవుడు ఆ దూతకి తెలియచేస్తే ఆ దూత చాలా ఆశ్చర్యపోతుంది. ఎందుకంటే బంగారము, వెండి, లేకపోతే వజ్రాలు, లేదంటే ఫ్రూట్స్, లేదంటే ఫ్లవర్స్ ఇన్ని శ్రేష్టమైనవిగా, ఇన్ని వాల్యుబుల్ థింగ్స్ లాగా కనిపిస్తూ ఉన్న దేవుడు వీటి వేటికి కూడా విలువ లేదు అని చెప్పి పక్కన పెట్టేశారే. ఒక చంటి బాబు కారుస్తున్నటువంటి కన్నీరుని ఆయన ఎంత సురక్షితంగా దాచిపెట్టుకున్నాడు, అది ఒక అమూల్యమైన సొత్తులాగా దాచిపెట్టుకున్నాడే అని చెప్పి దేవుని దూతలు అప్పటి నుంచి ఏం చేస్తున్నారు అంటే, ఎవరైతే దేవుని సన్నిధిలో కష్టం వచ్చినా, బాధ వచ్చినా, సంతోషం వచ్చినా, పశ్చాత్తాపడుతూ ఏడుస్తూ ప్రార్థిస్తున్న ప్రతి కన్నీటిని కూడా కలెక్ట్ చేసి దేవుని దూతలు అంటే అప్పటి నుంచి మిగతా దేవదూతలు కూడా ఏం చేస్తూ ఉన్నారంటే, ఆ కన్నీరుని కలెక్ట్ చేసుకొని దేవుని సన్నిధికి తీసుకొని వస్తుంటే దేవుడు అంట వాటిని ఒక బుడ్డిలో దాచిపెట్టి వారికి కావలసినటువంటి రిజల్ట్, ఆన్సర్స్ అనేవి ప్రేయర్కి చేస్తూ ఉన్నారంట. వాటన్నిటిని కూడా భద్రముగా దేవుడు ఒక వాల్యుబుల్ థింగ్ని ఎట్లా అయితే మనం దాచిపెట్టుకుంటామో, మనం ఈ లోకంలో బంగారాన్ని, వజ్రాలని ఎట్లాగైతే మనం లాకర్స్లో పెట్టి, లేదంటే బీరువాలో పెట్టి, లేదంటే ఇంకెక్కడెక్కడో దాచిపెట్టి వాటికి చాలా జాగ్రత్తగా మనం దాచి ఉంచుతామో, దేవుడు అంతకంటే జాగ్రత్తగా మన కన్నీరు కూడా దాచిపెడుతూ ఉన్నారని చెప్పి ఆ యొక్క దేవదూతలు తెలుసుకొని అప్పటి నుంచి కలెక్ట్ చేస్తూనే ఉన్నారు. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ దినం మీ లెసన్ నేర్చుకోవటానికి కారణం ఏమిటి అంటే, మోస్ట్ ప్రీషియస్ థింగ్ దేవునికి ఏమిటి అంటే నీ కన్నీరే.
ఈ లోకంలో ఎవరైనా బాధ వచ్చినా చిన్నవారి నుంచి పెద్దవారి వరకు ఏదో ఒక సమస్య, ఏదో ఒక బాధ ఉంటూనే ఉంటుంది. అయితే మనము ఏ బాధ వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ అనారోగ్య పరిస్థితి వచ్చినా, ఒకవేళ లోన్లీగా అనిపించినా, లేదంటే అందరూ విడిచిపోయినట్లు అనిపించినా, మన లైఫ్లో ఏది జరిగినా, ఏమి నష్టపోయినా, ఏ విధంగా మనం బాధపడుతూ ఉన్నా కానీ దేవుని సన్నిధిలో మనం మోకరించి కన్నీటితో కూడినటువంటి ప్రార్థన చేసినట్లయితే దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే నీ కన్నీరుని ఆయన కలెక్ట్ చేస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మనం గమనించినట్లయితే ఈ లోకంలో ఎవరైనా బాగా బాధేసింది అనుకోండి, ఫ్రెండ్స్ దగ్గరికో చుట్టుపక్కల ఎవరైనా దగ్గరికి వెళ్ళి చెప్తే వారు ఏం చేస్తారు, కొంతమంది ఏం చేస్తారంటే కన్నీరు కారుస్తుంటే ఏడవద్దులే అని చెప్పి ఏడవద్దు అని ఒక చిన్న మాట చెప్తారు. కొంతమంది ఏమో చులకనగా నువ్వు కూడా ఏడుస్తున్నావు, చాలామంది చెప్తా ఉంటారు. బాయ్స్ ఎవరైనా ఏడుస్తుంటే నువ్వు అబ్బాయివి, నువ్వు ఏడుస్తున్నావు ఎందుకు, నువ్వు అసలు ఏడవకూడదు కదా అని తెలియజేస్తారు. అంటే కొంతమంది చులకన చేస్తారు, కొంతమంది ఏమో వారి కన్నీళ్లను తుడుస్తారు. కానీ ఆ తుడిచిన కన్నీరు వ్యర్థంగానే పోతుంది. అయితే ఎప్పుడైతే మనం వ్యర్థముగా కాకుండా మనకు ఏదైనా సమస్య, ఇబ్బంది ఏమి కలిగినా కానీ ప్రభు సన్నిధిలో మోకరించి మనం ప్రార్థన చేసినట్లయితే, కన్నీరు కాచినట్లయితే దేవుడు వాటిని ఒక విలువైన వజ్రం కంటే కూడా ఎక్కువగా ఆ కన్నీరంతటిని ఆయన దాస్తూ ఉన్నాడు. దాచిపెట్టడం మాత్రమే కాదు, మనకి కావలసిన ప్రతిఫలాన్ని కూడా ఆయన ఇస్తూ ఉన్నాడు. నీ ప్రార్థన ఆయన అంగీకరించబోతూ ఉన్నారు. దావీదు మహారాజుగా ఉన్నటువంటి సమయంలో దావీదు కూడా కన్నీరు కాచి ప్రార్థన చేశాడు. కీర్తనల గ్రంథములో మనం చూసినట్లయితే 6వ అధ్యాయంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. డేవిడ్ ఏం చేశాడంటే కన్నీరు కాచి ప్రార్థన చేశాడు, పశ్చాత్తాపముతో కూడిన ప్రార్థన చేశాడు. తన పరుపు తేలియాడేటువంటి విధముగా ఆయన దేవుని సన్నిధిలో ప్రార్థించాడు. ఎందుకు ప్రార్థన చేయవలసి వచ్చింది అంటే ఒక విషయం దావీదు మహారాజు ఏమని తెలియజేస్తూ ఉంటా అంటే నీ కోపాన్ని బట్టి నన్ను గద్దింపవద్దు అంటే బహుశా ఆత్మీయ స్థితిలో దావీదు పడిపోయినటువంటి సందర్భం. రెండవది నేను కృషించి ఉన్నాను అని తెలియజేస్తాడు. అంటే అక్కడ మనకి ఏమనిపిస్తుంది, అతడు అనారోగ్య పరిస్థితితో ఉన్నాడు అనిపిస్తుంది. మూడవదిగా ఏం చూస్తూ ఉంటామంటే నా శత్రువులు నన్ను చూసి నవ్వుతూ ఉన్నారు అని చెప్పి తెలియజేస్తూ ఉంటాడు. అంటే 3 విషయాల ద్వారా దావీదు మహారాజు బాధపడుతున్నాడు. మొట్టమొదటిగా ఆత్మీయ స్థితిలో పడిపోయినట్లుగా చూస్తున్నాం, రెండవదిగా ఆరోగ్యము పాడైపోయింది, మూడవదిగా తన చుట్టూ ఉన్నటువంటి వారు, తన ఇంటి వారు, తన కుమారులు కూడా శత్రువులాగా భావించి దావీదును తరుమేటువంటి వారు ఎక్కువయ్యారు. బహువేదనలో ఉన్నాడు. అయితే కన్నీరు కాచి పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన దావీదు చేశాడు. ఎప్పుడైతే ఆ ప్రార్థన చేశాడో ఆ ప్రార్థనను దేవుడు అంగీకరించి జవాబును వెంటనే ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. దావీదు మహారాజు కూడా దేవుడు తనని కరుణించే అంతవరకు, తన ప్రేయర్కి ఆన్సర్ చేసే అంతవరకు కూడా కన్నీరు కార్చి ప్రార్థన చేశారు. చివరిగా ఆ ప్రార్థనకు జవాబు పొందుకున్నాడు. పట్టుదలతో కూడినటువంటి కన్నీటి ప్రార్థనను దావీదు చేసినట్లుగా దేవుని లేఖనాల్లో కీర్తనల భాగంలో 6వ అధ్యాయంలో మనం చూడగలం. ఈరోజు మన కంఠస్థ వాక్యము కూడా కీర్తనల గ్రంథము 6వ అధ్యాయములో నుంచి 9వ వచనాన్ని మనం గమనిద్దాం. యెహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు, యెహోవా నా ప్రార్థన అంగీకరించును. చివరిగా దావీదు మహారాజు కన్నీరు కార్చి ఏడ్చి ప్రార్థన చేసిన తర్వాత కన్నీరు దేవుని సన్నిధికి చేర్చబడింది. అయితే ఏం జరిగింది, ఆ ప్రార్థనకు జవాబు అనేది కలిగినట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు మనం నేర్చుకున్న కంఠస్థ వాక్యం కూడా యెహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు, యెహోవా నా ప్రార్థన అంగీకరించును. దావీదు మహారాజు ప్రార్థన అంగీకరించినటువంటి దేవుడు ఆ చిన్నబాబు యొక్క కన్నీరు దేవుని సన్నిధికి తీసుకెళ్ళినటువంటి దేవదూతలు మనము కన్నీరు కాచి ప్రార్థన చేసినప్పుడు మన కన్నీరు కూడా దేవుని సన్నిధికి చేరుతుంది. దేవుడు ఆ కన్నీటి అంతటిని కూడా ఆయన భద్రపరుస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఆయన జవాబును ఇస్తూ ఉన్నాడు. దావీదు మహారాజు ప్రార్థన ఆలకించినటువంటి దేవుడు మన విన్నపాలు ఆయన ఆలకిస్తాడు, అంగీకరిస్తాడు. మన ప్రార్థనలకు జవాబును కూడా ఇచ్చేటువంటి వాడిగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, మనం గమనించినట్లయితే మునుపైతే మనం దూరస్తులుగా ఉన్నాము. యేసుక్రీస్తు వారు తండ్రితో మనల్ని
సమాధానపరిచినట్లుగా మధ్యవర్తిగా యేసుక్రీస్తు వారు కనిపిస్తూ ఉన్నారు. మునుపైతే దూరస్థులం, ఇప్పుడైతే సమీపస్థులం. మునుపైతే శత్రువులుగా ఉన్నాం, ఇప్పుడైతే ఆయన ప్రియ బిడ్డలుగా మనం ఉన్నాం. అయితే దేవునికి మనకి ఉన్నటువంటి మధ్యలో ఉన్న పాపం అంతా కూడా తీసివేయబడింది. మధ్యవర్తిగా యేసు క్రీస్తు వారి లోకానికి వచ్చారు. నా శిక్ష అంతా కూడా క్రీస్తు వారు భరించారు. మనకు అన్ని విషయాల్లో విజయాన్ని ఇచ్చారు. యేసు క్రీస్తు వారు కూడా శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన కూడా మహారోదనముతో కన్నీళ్లతో ప్రార్థన చేశారు. మనకు కూడా కన్నీటి ప్రార్థన చేయాలి అని చెప్పి ఆయన నేర్పిస్తూ ఉన్నాడు. ఏ సమస్య వచ్చినా తల్లిదండ్రుల దగ్గర మనం ఏడవ అవసరం లేదు. లేదంటే యవనస్తులుగా ఉన్నట్లయితే మీరు బహుశా మీ భాగస్వామి దగ్గర ఏడవాల్సిన అవసరం లేదు. పెద్దవారిగా ఉన్నట్లయితే మీ బిడ్డల దగ్గర ఏడవాల్సిన అవసరం లేదు. ఇంకా వృద్ధాప్యంలో ఉన్నట్లయితే ఎవరైనా పక్కన వాళ్ళకి చెప్పుకొని ఏడవాల్సిన అవసరత లేదు. ఎందుకంటే మన కన్నీరు కోసం, మన ప్రార్థన కోసం ఎవరు ఎదురు చూస్తున్నారంటే దేవుని దూతలు ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే నీ కన్నీరంతటిని తుడిచి నాట్యముగా మార్చేయాలని చెప్పి దేవుడు ఎదురు చూస్తున్నారు. ఆ కన్నీరు అందుకే ఆయన కలెక్ట్ చేసుకుంటున్నాడని దేవుని లేఖనంలో స్పష్టముగా మనకు అర్థమవుతుంది. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, నేను ముగిస్తూ ఉన్నాను. కీర్తనల భాగంలో మనం చూసినటువంటి రీతిగానే దావీదు కన్నీరు కూడా దేవుడు విన్నాడు, చూశాడు, భద్రపరిచాడు, జవాబును కూడా ఇచ్చారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకంలో ఉన్నంతకాలం ఆయన మహారోదనముతో కన్నీళ్లతో ఆయన ప్రార్థన చేశాడు, దేవునికి మొరపెట్టాడు. మనం కూడా అలాగే ప్రార్థన చేయాలని చెప్పి మనకు ఒక మాదిరి ఎంచిపోయినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి క్రీస్తు వారి మాదిరిలో మనం అంతం వరకు కూడా నడవాలి. ఒకానొక రోజు వస్తుంది, మన కన్నీటి ప్రతి బాష్ప బిందువు కూడా తుడిచివేయబడుతుంది. మన కష్టం ఉండదు, బాధ ఉండదు, ఆకలి ఉండదు. అదే మనం కోరుకునేటువంటి పరలోక రాజ్యములోకి దేవుడు నిన్ను నన్ను చేర్చబోతున్నాడు. అప్పటి వరకు ఈ లోకంలో బహుశా అనారోగ్య పరిస్థితుల వల్ల లేకపోతే ఏదైనా సమస్యల వలనో కన్నీరు రావచ్చు, కానీ మన కన్నీటి ప్రతి బాష్ప బిందువు తుడిచివేయబడేటువంటి ఒక రోజు అనేది ఉంది. ఆ యొక్క రాజ్యములో నీవు నేను ఉండాలి అంటే క్రీస్తు వారిని మాదిరిగా పెట్టుకొని మన ఈ యొక్క యాత్రా జీవితంలో యేసు క్రీస్తు వారిని గురిగా పెట్టుకొని ముందుకు కొనసాగినట్లయితే మనందరికి కూడా ఆ కన్నీరు లేని, ఆకలి దప్పులు లేని, చీకటి లేని ఆ యొక్క గొర్రెపిల్లే వెలుగుగా ఉంటున్నట్లుగా, నిత్యమైన వెలుగుగా ఉంటున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ రాజ్యంలో నీవు నేను ప్రవేశించాలి అని చెప్పే యేసుక్రీస్తు వారు మన కొరకు అన్ని శ్రమలను అనుభవించారు. ఆయన చనిపోయారు, తిరిగి మృత్యుంజయుడిగా ఆయన లేపబడ్డాడు. మరలా యేసుక్రీస్తు వారు రాబోతూ ఉన్నారు. ఆయన ఎవరైతే ఆయనకి ఇష్టలుగా ఉన్నారో వారందరినీ ఆ రాజ్యంలో ఉంచుతాడు. అయితే ఆ రాజ్యంలో నీవు నేను ఉండాలి అంటే ఈ లోకంలో ఏ సమస్య వచ్చినా కానీ మనుషుల వైపు చూడొద్దు, దేవుని వైపే చూడండి. దేవుడే మనందరికీ జవాబు ఇవ్వగలిగిన శక్తి, సామర్థ్యం కలిగినటువంటి వాడిగా మనకి కనిపిస్తున్నారు. మీకు ఏ సమస్య వచ్చినా, ఏ కన్నీరు వచ్చినా నేను చివరిగా అదే చెప్పి ముగించబోతున్నాను. మనుషుల వైపు చూడొద్దు, స్నేహితుల వైపు చూడొద్దు, రక్త సంబంధికుల వైపు చూడొద్దు, లేకపోతే ఇరుగు పొరుగు వారి వైపు చూడొద్దు, నీ సొంతం అనుకున్నటువంటి వారి వైపు నీవు చూడొద్దు. నీకు ఏ సమస్య వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా మోకాలు వేసి కన్నీరు కార్చి దేవునికి నీ బాధంతా చెప్పుకొని కన్నీరంతా కాచు. ఆయన ప్రతి దానికి కూడా జవాబును ఇస్తాడు. కన్నీటిని ఆనంద బాష్పాలుగా ఆయన మార్చడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మనం చివరి ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకున్నట్లయితే చివరి ప్రార్థనలో అందరూ కూడా ఏకీభవించండి. మహోన్నతుడైన మా తండ్రి, సర్వోన్నతుడైన మా దేవ, మీకే వెళ్ళలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, ఈ దినం ప్రీషియస్ థింగ్ అనేటువంటి అంశముతో మీరు మాకు అందించిన ఈ లెసన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఎవరైతే వీక్షిస్తూ ఉన్నారో వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి. మీ కృపతో ప్రతి ఒక్కరిని కూడా నింపండి తండ్రి. ఏ బిడ్డలో ఏ కన్నీరు ఉందో, ఏ వేదన ఉందో, ఏ అవసరత ఉందో మనుషుల వైపు చూడకుండా మీ వైపు చూసేటువంటి భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి. ప్రతి ఒక్కరి కన్నీరును మీరు భద్రపరుస్తున్నందుకు మీకు స్తోత్రాలు తండ్రి. దేవా, కన్నీటికి ప్రతిఫలాన్ని మీరు దయచేయండి. దేవా, కన్నీటిని ఆనందముగా మీరు మార్చండి, సహాయం చేయండి. దేవా, మా పరిచర్యను కూడా అన్ని విధాల దీవించి ఆశీర్వదించి మీ కృపతో నింపమని, దేవా మీ సహాయాన్ని మాకు అనుగ్రహించమని, దేవా యూట్యూబ్ పరిచర్యను, ఈసీఎం మినిస్ట్రీస్ని మీరు ఆశీర్వదించి దీవించి మీ కృపలో భద్రపరచమని
త్వరలో రానైన యేసు క్రీస్తు వారి యొక్క నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పటి వరకు శ్రద్ధగా వీక్షించి ఆలకించినటువంటి మీ అందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడు అయినటువంటి యేసు క్రీస్తు వారి యొక్క నామములో వందనములు తెలియజేస్తూ ఉన్నాం. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్.